హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో 2 రకాల సలాడ్స్ని చూపించబోతున్నానండి. రెండు కూడా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ లేదంటే డిన్నర్లోకైనా ఈ సలాడ్స్ని తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్ శనగల్ని 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. 6-7 గంటల తర్వాత అందులోని వాటర్ అన్ని వంపేసి కుక్కర్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి దాంతోపాటు శనగల్ని కూడా యాడ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో 1/2 కప్ బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలని, 1/2 కప్పు దోసకాయ తరుగు, 1/2 కప్పు టొమాటో తరుగు, 1/2 కప్పు క్యారెట్ తరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ తరుగు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు యాడ్ చేసి అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, మొదటి రకం సలాడ్ రెడీ. ఇప్పుడు రెండో రకం సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లోకి 1/2 కప్పు దోసకాయ తరుగు, 1/2 కప్పు టొమాటో తరుగు, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ తరుగు, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 కప్ ఉడికించిన శనగలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేయండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలిసేలా మిక్స్ చేయండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, రెండో రకం సలాడ్ కూడా రెడీ. రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా లేదంటే ఇంట్లో ఫుడ్ చేయడానికి టైం లేనప్పుడు ఇదొక బెస్ట్ ఆప్షన్. ఈ రెసిపీ కోసం నేను కాబూలీ శనగల్ని యూజ్ చేశాను కదండి. ఈ ప్లేస్లో మీరు నాటు శనగలనైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఈ సలాడ్స్ని ప్రిపేర్ చేసి చూడండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.